హలో డియర్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ 30 డేస్ సిరీస్లో భాగంగా డే 3 టాపిక్ వచ్చి హౌ టు బిల్డ్ అ డైలీ రొటీన్. యంగ్ లెర్నర్స్ ఎలా ఉంటారంటే ఈరోజు క్లాస్లో ఏం జరగబోతుందని ఎప్పుడు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. పిల్లలు కంగారు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనము డైలీ ఒక రొటీన్ అలవాటు చేయడం ద్వారా మన క్లాస్ రూమ్ మొత్తాన్ని కూడా ఒక స్ట్రక్చర్లోకి తీసుకొచ్చుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఒక కంప్లీట్ స్ట్రక్చర్ని ఫాలో అవుతున్నారో పిల్లలకు కానీ టీచర్కి కానీ ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. అయితే ఈ డైలీ రొటీన్లో మీరు కవర్ చేయాల్సిన అంశాలు వీటినే మీరు టైం టేబుల్గా కూడా మార్చుకోవచ్చు. మీ డైలీ రొటీన్లో ఏమేమి ఉండాలి? క్లాస్ ఎప్పుడు కూడా వార్మ్ గ్రీటింగ్తోనే స్టార్ట్ అవ్వాలి. మంచిగా పిల్లల్ని వెల్కమ్ చేయండి. దాంతోపాటుగా సర్కిల్ టైం, లర్నింగ్ టైం, వాళ్ళకు ఒక స్నాక్ బ్రేక్ ఇవ్వడం, తర్వాత ప్లే టైం, దాంతోపాటు స్టోరీ టెల్లింగ్, తర్వాత హ్యాండ్స్ అండ్ యాక్టివిటీ, అలాగే గుడ్ బై రొటీన్ని అలవాటు చేయండి. ఈ సర్కిల్ టైంలో మీరు పిల్లల చేత రైమ్స్ చెప్పించవచ్చు, ఏదైనా చిన్న యాక్టివిటీ చేయించవచ్చు. అలాగే లర్నింగ్ టైంలో మీరు ఏదైతే సిలబస్ని ప్లాన్ చేసుకున్నారో ఆ సిలబస్కి తగ్గ టైంని మీరు లర్నింగ్ టైంకి ఇంక్లూడ్ చేయండి. మర్చిపోకండి, గంటల తరబడి చెప్పడం ద్వారా చిన్నపిల్లలు నేర్చుకునేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీ టైంని చాలా షార్ట్ టైంలో షార్ట్ అండ్ స్వీట్గా ఉండేలాగా మీ లెసన్స్ని ప్రిపేర్ చేసుకోండి. అలాగే డే ఎండింగ్లో స్టోరీ టైంని వినియోగించుకోండి. ఎందుకంటే మీ డే అనేది చాలా కామ్గా ముగుస్తుంది. పిల్లలు కథని చాలా ఇష్టపడతారు. కాబట్టి స్టోరీ టైంకి మంచి టైంని కేటాయించండి. అలాగే ప్లే టైం ఇవ్వండి. స్నాక్ బ్రేక్ మాత్రం ఇవ్వడం మర్చిపోద్దు. వీటన్నిటిని మీ డైలీ రొటీన్లో అలవాటు చేసుకొని పిల్లలు వెళ్ళే ముందు ఖచ్చితంగా బాయ్ చెప్పడం కూడా నేర్పించండి. వాటిని వెల్కమ్ ఎలా అయితే చేస్తున్నామో అలాగే గుడ్ బై రొటీన్ కూడా అలవాటు చేయండి. వీటనేది ద్వారా మీ క్లాస్ రూమ్ ఒక కంప్లీట్ స్ట్రక్చర్లోకి అయితే వస్తుంది. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ ఫర్ డే 4.